హాయ్ ఫ్రైస్ లార్డ్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనము. అందుకు యేసు, నీవు నమ్మినేడలా దేవుని మహిమను చూసేదవని ఆమెతో చెప్పానెను. ఆమెన్. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క మహిమ కలిగిన కార్యాలు మన జీవితంలో జరగాలన్నా, అద్భుత కార్యాలను మనం పొందుకోవాలన్నా, దేవుని యొక్క కృపను మనం అనుభవించాలన్నా, మన విశ్వాసం ద్వారంగా దేవుని నామం మహిమపరచబడాలన్నా, దేవుని నామము గణపరచబడాలన్నా, దేవుని యొక్క కృపను మనం పొందాలన్నా, ఏది మన జీవితంలో దేవుని యొద్ద నుండి మనం పొందుకోవాలన్నా కూడా ప్రభు యేసయ్య అంటున్నాడు, నమ్మాలి, విశ్వసించాలి. నీకు కలిగిన వ్యాధి నుండి, నీకు కలిగిన నష్టము నుండి, నీకు కలిగిన లేమి నుండి, నీకు కలిగిన రుగ్మత నుండి, అపాయము నుండి, కీడు నుండి ప్రభువు నిన్ను విడిపించగలడని, ఆయన నిన్ను స్వస్థపరచగలడని, బాగు చేయగలడని, నిత్య జీవమునిచ్చే దేవుడని నువ్వు నమ్మగలిగితే నీ యొక్క విశ్వాసం ద్వారంగా దేవుని నామం మహిమపరచబడుతుంది. దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు. మార్త తన సహోదరుడు చనిపోయి 4 రోజులైనప్పటికీ ప్రభు అతన్ని లేపగలడని ఆమె నమ్మింది. దేవుడు కూడా లాజరు బయటికి రమ్మని చెప్పినప్పుడు 4 రోజులు అప్పటికి చనిపోయిన ఒక వ్యక్తి, దేవుడు ప్రభు అయిన యేసు పిలిచిన వెంటనే, జీవాధిపతి అయిన దేవుడు పిలిచిన వెంటనే తను బయటికి వచ్చారు. ఈరోజు కూడా మనం ప్రతి విషయంలో దేవుణ్ణి నమ్మగలిగితే ఆయన ఒక కార్యములను చూస్తాము. దేవుని నామం మీ ద్వారంగా మహిమపరచబడుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.